హాయ్ రాజీవ్ గారు, వెల్కమ్ టు టీవీ5. థ్యాంక్స్. సో సీరియస్ టాపిక్, బట్ సీరియస్గా స్టార్ట్ చేయలేం లేదు. అస్సలు సీరియస్ టాపిక్ వీలైనంత లైటర్ వేన్ లో మాట్లాడుకుంటే అందరికీ అర్థం అవుతుంది. సో ఎక్కడైనా సీరియస్ గా ఉన్నప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం, లేదంటే వీలైనంత వరకు నవ్వుతూ మాట్లాడుకుందాం. బట్ నిజంగానే మీరు బయటకు వచ్చి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. బట్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎంతవరకు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు? సోషల్ మీడియాలో యూట్యూబర్స్ మీద, మెంబర్స్ మీద మీరు అగ్రెసివ్ అయ్యి మా తరపు నుంచి వచ్చినప్పుడు మీరెంత యాక్టివ్గా ఉంటారు అసలు? నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్, బట్ నేను యాక్టివ్ కన్నా నేను ఎక్కువ చూడడం మాత్రం వెరీ యాక్టివ్. అంటే రోజుకి మార్నింగ్ లేచిన తర్వాత ఒక గంట తర్వాత ఈ ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఊరికే స్క్రోల్ చేస్తాం కదా, చూసినప్పుడు అది సోషల్ మీడియా ఆటోమేటిక్గా మనల్ని లోపలికి లాగేసినట్టు ఒక గంటన్నర సేపు వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దట్ వే ఐఎమ్ చూడడంలో ఐఎమ్ వెరీ యాక్టివ్. ఆ చూడడం చాలా కొన్నిసార్లు బాధాకరంగా ఉంటాయి, కొన్నిసార్లు ట్రోల్స్ కానీ మేమ్స్ కానీ నవ్వుకునే విధంగా ఉంటాయి. అవి డెఫినెట్గా ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. నా మీద ట్రోల్ వచ్చింది, నలుగురు కలిసి వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, ఈ రాజీవ్ కనకాల ఏంటో మన వీరసింహారెడ్డిలో ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో కాలిస్తే టప్పుక్కని చచ్చిపోయాడు ఏంటి మా అని ఇట్లాంటి ట్రోల్ ఏదో వచ్చాయి. నేను కూడా నవ్వుకున్నాను, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ట్రోల్ అంటే సమ్వేర్ అలా ఉండాలి, అంటే నేను నవ్వుకునేది. మనం మళ్ళీ అదే వ్యక్తిని ఇంకా నీచంగా మాట్లాడుకుంటూ హేళన చేస్తూ అలా వెళ్ళకూడదని నా ఉద్దేశం. ఎస్పెషలీ మేము బయటికి రావడానికి కారణం ఏంటంటే, మా అసోసియేషన్ నుంచి ఎందుకు రిప్రజెంట్ చేసామంటే, లేడీ ఆర్టిస్టులని విపరీతంగా, అంటే ఇప్పుడు హద్దు పద్దు లేకుండా విత్ ఆల్ ఫిల్దీ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ మీరు మాట్లాడుతుంటే ఎట్లా? ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు. అరే ఏంటిది, మనమేమో కనీసం అడ్రస్ చేయకపోతే ఎలా? సో మా హ్యాస్ టేకన్ దట్ ఇనిషియేటివ్. సో నేను అగ్రెసివ్గా అంటే వీ హ్యావ్ రిక్వెస్టెడ్, మేమేం టోటల్గా అగ్రెసివ్గా వెళ్ళలేదు. నేను ఏం చెప్పానంటే, మీరు ఏం ట్రోల్ చేసినా, ఏం మేం చేసినా అది మేము కూడా ఎంజాయ్ చేసేలా ఉండాలి. ఇది రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ని అర్థం చేసుకొని అది తగ్గించేసుకొని మామూలుగా సజావుగా ఉంటే సజావుగా ఉంటుంది. లేదు మేము ఇలాగే కంటిన్యూ చేస్తామంటే విల్ గో ఫర్, ఇప్పుడు డీజీపీ గారిని కలిసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆల్రెడీ సిపి గారికి ఆయన అడ్రస్ చేస్తూ ఇంకోటి పెట్టారు. సో నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ అనేది పెట్టుకొని వెళ్తారు. సో దే విల్ బీ అడ్రస్సింగ్, అంటే రేపు పొద్దున మేము ఇంటరాక్ట్ చేస్తూ కాన్స్టెంట్ వాచ్లోనే ఉంటాం. ఎందుకంటే చాలా ఇప్పుడు మీరు గమనించండి, సినిమా ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ దాంట్లో కూడా ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా ట్రోల్ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు అంటే ఇంకా బూతుల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మనం కొంత బెటర్, ఇంకా చాలా బెటర్. కాకపోతే ఇంకా అంటే ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకొకళ్ళకి కానివ్వండి. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మాత్రం బాధపడతారు కదా. ఇప్పుడు హీరోయిన్ కానివ్వండి, ఇంకొక ఆర్టిస్ట్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫాదర్ మీద ఎంత బాధపడతారో ఆలోచించండి. ఇప్పుడు మనకు తగిలితే కానీ నొప్పి తెలియదు, మనం ఇక్కడి నుంచి కూర్చొని మన ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పెట్టేస్తాం, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు డాష్, నువ్వు ఇంకోటి అనేది ఫిల్దీ లాంగ్వేజ్ తోటి అన్ని బీపుల్తో మనం పెట్టేస్తాం. ఇది మనకేంటి పైశాచిక ఆనందం. ఇది అదే గనక ఆ కుర్రాడికి కనుక వాళ్ళ ఇంట్లో ఉన్న చెల్లికి, అక్కకి, లేకపోతే మదర్ మీద కనుక అలాంటివి పెడితే అతను ఎంత ఫీల్ అవుతాడు? సో ఇది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దయచేసి తగ్గించండి. అక్కడితో ఆగట్లేదు, ఇప్పుడు సినిమాల మీద కూడా నాట్ దట్ రివ్యూలు ఇవ్వడం ఇవి తప్పు కాదు, ఇవ్వాలి 100%. ఇప్పుడు రివ్యూలు ఇవ్వడం ప్రాసెస్లో కొంత దారుణంగా, అంటే మీరు సజావుగా ఇది ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ బాగాలేదు, ఇంకోటి బాగాలేదు, ఈ డైరెక్షన్ బాగాలేదు, లేకపోతే ఈ ఫోటోగ్రఫీ బాగాలేదు, ఈ యాక్టింగ్ అసలు బాగాలేదు, ఇట్లాంటివి చెప్తే అందులో కొన్ని పాయింట్లు బాగుండే ఉంటే అవి అన్ని చెప్తే బాగుంటుంది. అలా కాకుండా అంటే ఎగ్దేవ చేస్తూ, హేళన చేస్తూ, సెటైరికల్గా, ఇంకోటి అంటే దట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ వే ఆఫ్. ఈ మధ్య చూసారు అంటే, ఎవరినైనా మీరు అబ్జర్వ్ చేస్తారా, యూట్యూబర్లు ఎవరైతే ఇలా మరీ మూవీని ఏకిపారేసిన రివ్యూవర్స్? సో ఈ మధ్యన తగ్గింది,
అంతకుముందు చాలా ఎక్కువ ఉండింది. నాకు ఈ మధ్యన విజయ్ దేవరకొండ సినిమా ఒకటి రిలీజ్ అయింది కదండి, ఫ్యామిలీ స్టార్. అది రివ్యూలు కన్నా ముందు సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా ఉండేది. మీరు గమనించారు లేదో? అంటే నెగెటివ్, ఏంటి తను కాలు మీద కాలేసుకున్నాడు ఏంటి, ఇంకోటి ఏంటి, ఇట్లాంటివేవో ఇలాంటివి సంథింగ్ అంటే వరుసగా ఆ టైంలో వస్తూ ఉండేది. ఏంటి ఇలా ముందే సినిమాకి బిఫోర్ అంటే కొంతమంది పర్టికులర్ హీరోలకు నిజంగానే మీరు అన్నట్టు సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కాదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు నిజంగా అర్థం కాదు. నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళా ఫిల్మ్కి వెళ్తే, ఆ సినిమా నాకు నచ్చింది, కానీ కేవలం ట్రోలింగ్ వల్ల అది మొత్తం పోయింది. అంటే ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది. లేకపోతే అది ఫేర్లీ ఇంకా బాగా సంపాదించాల్సిన సినిమా నెగిటివ్ ట్రోలింగ్ వల్ల పోయింది. అండ్ రీసెంట్గా విశ్వక్సేన్ గారు కూడా ఒక ఆయన మూవీకి చాలా దారుణంగా రివ్యూ చేశారని చెప్పేసి ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది. అది కూడా ఇక్కడ ఉన్న రివ్యూవర్స్ కాకుండా యూఎస్ లో నుంచి ఉండి అక్కడి నుంచి రివ్యూలు చేయడం వల్ల. రివ్యూస్ గురించి నేను పట్టించుకోవట్లేదండి. ట్రోల్స్ అంటున్నా. పర్సనల్గా ఒక మనిషిని పట్టుకొని ఇతనేంటి, ఇంకోటి ఏంటి, స్టైల్ ఏంటి, ఇంకోటి ఏంటి అనుకుంటూ లాగేసి దాన్ని మొత్తం సినిమా మీదకి అఫెక్ట్ చేసి మొత్తం లాగేస్తున్నారు సినిమాని. అది లిటరల్గా నాకు ఒక మనిషిని ఇంత దారుణంగా ట్రోల్ చేయడం అవసరమా, అదొక కోణంలో నాకు అనిపించింది. వాట్ మరీ అంత దారుణమైన నేరం ఘోరం అతను ఏం చేయలేదు. చేసుంటే చేయాలి, తప్పకుండా మీరు చేయాలి. సో బట్ అది ఏంటో మరి, అది అతన్ని ఎందుకు పర్సనల్గా తీసుకున్నారో నాకు తెలియదు. ట్రోల్ చేశారు, ఆ సినిమాకి ఎఫెక్ట్ అయింది. సో అలా ఈ మధ్యన కొన్ని అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పుష్పకు కూడా జరుగుతుంది ట్రోలింగ్. ఓకే, అది బహుశా పబ్లిసిటీకి బాగా ఉపయోగపడవచ్చు కానీ, బట్ ఒక విధంగా నెగిటివ్ ట్రోలింగే కదండి. సో ఏమో ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా. అంటే ఇది అన్కంట్రోలబుల్ కదా, ఎవరు కంట్రోల్ చేయలేము కదా. ఇప్పుడు మీరు అన్నట్టు పుష్ప దాని మీద చూసుకుంటే 2-3 డేస్ నుంచి మనకి తెలియదు, డైరెక్టర్కి హీరోకి గొడవలని రాయడం కానీ ఎవ్రీథింగ్, అంటే సినిమా ఆగిపోయింది అని చెప్పడం, ఇట్లాంటి ఎవ్రీథింగ్. అంటే మీరు అన్నట్టు చాలా ట్రోల్స్ నేమ్స్ వచ్చాయి. వాళ్ళ ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టం, ఆగిపోయిందని ఇంకోటి అని ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ అక్కడ వాళ్ళ ఇష్టం అలా. సో నెగటివ్ ట్రోల్స్ ఈవెన్ కల్కికి స్టార్ట్ అయింది, మీరు గమనించారు లేదు? కల్కికి స్టార్ట్ అయ్యి లక్కీగా ఎస్కేప్ అయ్యారు, మరీ అంతగా వెళ్ళలేదు. ఆ డైరెక్టర్ ఆ సినిమా కూడా సమ్ హాలీవుడ్ ఫిలిమ్స్ అవి ఇవి రిఫరెన్స్లు అవి చెప్పేసి ఎవ్రీథింగ్ అవన్నీ ఓకే. అంటే హాలీవుడ్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు, లేకపోతే ఏది ఏవో సినిమాల నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు పెట్టడం, ఇవన్నీ ఓకే. కొంచెం నెగిటివ్ అంటారు చూడండి, నెగిటివ్ ట్రోల్స్ అలాంటివి ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు వాళ్ళు ఏమి ఆషామాషి కాదు కదండి. 600 కోట్లు 700 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం నేను మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి మీకు చూపించినప్పుడు నాకు ప్రాఫిట్ రానక్కర్లేదు, కనీసం నా డబ్బు నేను రావాలని కోరుకుంటాగా. ఎందుకంటే అన్ని 100 కోట్లు 1-2 కాదు. సో ఒకవేళ కనుక నెగిటివ్ కనుక పడిపోతే ఏమైపోతుంది, నాశనం అయిపోతుంది, జీవితం నాశనం అయిపోదు. సో మళ్ళీ ఇంకో క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుందా? ఇప్పుడు సో 2 రకాలుగా ఉన్నాయి. నెగిటివ్ ట్రోలింగ్ ఉంది, ఇప్పుడు చిన్న సినిమాని అలాగే పెద్దగా అదే సోషల్ మీడియా చాలా గొప్పగా లేపుతుంది. ఇప్పుడు ఏదైతే బర్త్డే బాయ్ అని రిలీజ్ అయింది, వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న ప్రొడక్షను, వాళ్ళు పాజిటివ్గా అదే సోషల్ మీడియా వెరీ గుడ్. దాంట్లో వి అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు మా తరపు నుంచి జనరల్ బాడీలో చూసుకుంటే మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు వీళ్ళు కూడా ఉన్నారు. అంటే లైక్ ఎవరి వరకు తీసుకెళ్లారు దీన్ని, ఏ కైండ్ ఆఫ్ రిజల్యూషన్స్ తీసుకున్నారు? ఇప్పుడు దీన్ని సినిమా మీద ఎవరైనా మెయిమ్స్ వేసినా, అది సినిమాకి ఎఫెక్ట్ అయినా ఏం చేయబోతున్నారు అంటే? ఇదంతా ఒకటే, మేము ఏం చేయబోతున్నాం అంటే ఇవన్నీ కోఆర్డినేషన్ కమిటీలో వాళ్ళు తర్వాత ఫర్దర్ తీసుకునే స్టెప్పులు. కాకపోతే దీనికి బిఫోర్ మాత్రం ఏం చేయగలిగామంటే రిప్రజెంట్ చేస్తూ మానించి ఇది రిక్వెస్ట్ చేసాం. ఇది రిక్వెస్ట్, బాబు దయచేసి ఎవరికైనా ఇదివరకు ఏమైనా అసభ్యంగా లేడీ ఆర్టిస్టులు కానీ, మగ ఆర్టిస్టులు కానీ, వీళ్ళని కానీ ఎవరినైనా అన్నా, డైరెక్టర్లు కానీ, మీరు ఇంకొకరిని ఎవరినైనా అన్నా కానీ తీసేయండి. ఒకవేళ వీడియోస్ చేసి ఉన్నా కానీ తీసేయండి. అలాంటివి అంటే కనపడకుండా తీసేయండి, సమసిపోతుంది గొడవ ఇక్కడితో.
సో ఫర్దర్గా ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. సో అది ఓన్లీ రిక్వెస్టే ఫస్ట్. లేదు లేదు మేము ఇంకా పెట్టరైపోతాం చెలరైపోతాం అనుకుంటే మాత్రం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, ప్లస్ సీరియస్గానే వీఆర్ గోయింగ్ టు టేక్ స్టెప్స్. ఇప్పుడు మీరు డీజీపీ గారికి లేఖ కూడా రాశారు, ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి? ఈ వాస్ జితేంద్ర గారు, డీజీపీ గారు, ఈ వాజ్ సో కైండ్, సో నైస్. అంటే వెళ్ళిన వెంటనే ఈ వాజ్ వెరీ బిజీ ఆ రోజు. మేము ఆయన మాకు ఇచ్చిన టైంకి ఆ టైం ఆయనకి వేరే మీటింగ్ పడి 1 గంట వీ హ్యాడ్ టు వెయిట్, 2 గంటలు వెయిట్ చేసాం. బట్ ఆ తర్వాత ఈ రెస్పాండెడ్ వెరీ, అంటే మేము ఆషామాషిగా వెళ్ళలేదు, విత్ ఆల్ ప్రూఫ్స్, ఆల్ లెటర్, కవరింగ్ లెటర్ దగ్గర నుంచి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఎలా రాసినవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఎవరెవరు, ఇది ఆ లిస్టింగ్ కూడా ఇచ్చారు సార్ మీరు? అంతా ఇచ్చాం. ఓకే. విత్ మొత్తం అంతా, ఒక లిస్ట్ మాత్రమే కాదు, ఈవెన్ వీడియో క్లిప్స్ కూడా ఇచ్చాం. సో ఇవన్నీ పక్కాగా ఇప్పుడున్న సో కాల్డ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో విమర్శిస్తున్నారు. ఎందుకంటే సమ్వేర్ యూ హ్యావ్ టు కర్టేల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇందులో ఆగిపోతుందా, ఈరోజుతో ఆగిపోతుందా ఇది అంటే లేదు. మీరు అన్నట్టు ఇదో సముద్రం. ఈ 200 ఛానల్ మేము ఐడెంటిఫై చేసింది అయితే తీసేస్తే ఇంకో 200 పుట్టుకొస్తాయి, కానీ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సో మీకేం లాభం ఉండదు. ఇప్పుడు ఏం లాభం? మీరు నెగిటివ్గా ఎందుకు పెడుతున్నారు? వ్యూస్ కోసం. ఆ వ్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. పోనీ గొప్పగా వస్తాయా, విపరీతంగా వచ్చేస్తాయి డబ్బులు అంటే కాదు. తిప్పి కొడితే మహా అంటే 8,000 10,000. సరే, అది బహుశా వాళ్ళకి అది చాలా ఎక్కువ అమౌంట్ అయి ఉండొచ్చు, నేను కాదన్ను. బట్ రాసే విధానం కానీ, ప్రజెంట్ చేసే విధానం కానీ ఉంది. మనకు సమ్ ఎక్స్టెంట్ మనం ఎంతవరకు మన వాక్ స్వాతంత్రం ఉంది, ఎంతవరకు మన పక్కన ఎదుటి వ్యక్తి మీద పని చేయొచ్చు, లేకపోతే ఏది చేయొచ్చు అని మనకు తెలియాలి. ఇప్పుడు నా స్వాతంత్రం ఏంటి? మీ ముక్కు తగలకుండా ఉన్నంత వరకు నేను ఎంతైనా నా చేయి ఊపుకోవచ్చు. మీరు నా ముక్కును కొట్టేసి, నా మొహం పగలు కొట్టేస్తే, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే ఇదే ఎక్కడి స్వాతంత్రం? ఇది ఎక్కడి స్వేచ్ఛ? ఇది ఎక్కడి ప్రెస్ తాలూకు స్వేచ్ఛ? కాదుగా, ఇంపాసిబుల్. పోనీ అక్కడతో ఆ మనిషితో ఆగుతున్నారా? లేదు. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఇంట్లో పిల్లల దగ్గరికి వెళ్తున్నారు, అన్నిటి మీదకి, అందరి మీదకి వెళ్ళిపోతున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ స్వాతంత్రం? మీ స్వాతంత్రం ఎక్కడ ఫీల్ అవుతున్నారంటే, మీరు ఎక్కడో ఉంటున్నారు కదా, ఎవడేం చేస్తాడులే, ఏమవుతుందిలే అనుకుంటున్నారు. ఒక్కసారి కనీసం మీ మనస్సాక్షికి ఒక్కసారి అలా తిరిగి, అరే ఇది నేను చేసింది కరెక్టా కాదా, నేను నిజంగా మాట్లాడింది రైట్ పాయింటా, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారా, హర్ట్ అవ్వరా అని ఒక్కసారి ఆలోచించుకోండి. చేస్తారా? చేయరు. చెప్తున్నా కదా, జస్ట్ వాళ్ళకి అదొక సరదా, ఆ ఉన్మాదం. పక్కన వాడిని, ఇది జెలసీ అంటారు. ఏమంటారంటే జెలసీ అంటే ఏమీ లేకుండా అకారణంగా కొంతమంది జెలసీ ఉంటుంది. మనకి తెలీదు అతని మీద మనకి ఎందుకు మనకు వాడు నచ్చడం ఎందుకో. వాడు మన ఫ్రెండు కాదు, వాడు మనకి పోనీ వాడు ఏమీ హాని చేయలేదు, ఏమీ లేదు, కాకపోతే వాడు అంటే జెలసీ. ఎందుకంటే వాడు సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వాడి పక్కన అందమైన హీరోయిన్ పడి ఉండొచ్చు. ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, చిన్నపిల్లని గురించి దారుణంగా జోకులు వేసుకొని, చాలా దిగజారిపోయి జోకులు వేసుకొని మాట్లాడారు. అది బాగా ఇబ్బంది పెట్టిందిగా అందరినీ. సో ఒకళ్ళని కాదు, సినిమా ఇండస్ట్రీని కాదు, అందరినీ ఇబ్బంది పెట్టిందిగా. తెలియని వాళ్ళకు కూడా తెలుసుకున్న తర్వాత ఇబ్బంది పెట్టిందిగా, చాలా దారుణంగా ఉండిందిగా. సో అంటే ఇప్పుడు మీకేమనిపించింది? ఇప్పుడు ఆయన మీద పోక్సో చట్టం వేశారు, అండ్ అలానే డ్రగ్స్ తీసుకున్నారని వేశారు. ఇంకా ఆయన ఒక యూట్యూబర్ని బయటికి రాలేనంత యాక్ట్స్ అయితే ఆయన మీద వేశారు. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ఓకే అంటారా మీరు? దానికి అంత కరెక్ట్ అంటారా? నాకు తెలియదు మిగతా ఏమేమి యాక్ట్స్ చేశారు, నాకు తెలియదు. మీరు అన్నారు డ్రగ్స్ అన్నారు, ఆ డ్రగ్స్ అన్న కోణం నాకు తెలియదు. నాకు తెలిసింది ఎంతవరకు అంటే, ఇది మాట్లాడుకోవడం డిస్కషన్ వరకు నాకు తెలుసు. డిస్కషన్ వరకు ఏంటంటే, హీ కెన్ బి పార్డనబుల్. అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి, ఒక చిన్న పెనలైజ్ చేసి
కొంతకాలం చిన్న శిక్ష వేసి ఈ కెన్ బి వదిలేయచ్చు. మరి ఈ డ్రగ్స్ ఇవన్నీ కొత్త కోణం నాకు తెలియదు. సో నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడకూడదు. సో పర్సనల్గా అంటే లైక్ మీ వరకు, మీ ఫ్యామిలీ వరకు మీరు అన్నట్టు ఇదే ఇష్యూ ఎంత ఎఫెక్ట్ అయింది? ఈ మేమ్స్ కానీ, యూట్యూబ్ వచ్చిన థింగ్స్ కానీ, మీ మీద కానీ, సుమా గారి మీద కానీ, మొన్న మీ అబ్బాయి వచ్చిన సినిమా మీద కానీ, ఎంటైర్ ఓవరాల్గా ఒక పాయింట్ మాట్లాడితే ఎంత ఎఫెక్ట్ అయింది? డెఫినెట్గా ఒక 70%. ఎందుకంటే డ్యూరింగ్ బబుల్ గమ్ టైంలో, సరే అంతకుముందు ఈ సోషల్ మీడియా అంతా కూడా నేను సుమారు డివోర్స్ తీసుకున్నామని చెప్పేసి అని చెప్పేసి రాశారు. అది వాళ్ళకి ఏం తెలియదు, ఏం చూడలేదు, పెట్టలేదు, రాసేసారు, చర్చలు పెట్టేశారు, చర్చించేశారు. అసలు ఒకళ్ళు ఒకవైపు, నా వైపు, ఒకళ్ళు ఇంకొకళ్ళ వైపు వాదన వినిపించినట్టు వాదించేశారు. అంటే డిస్కషన్లు పెట్టి సో నవ్వుకున్నాం. బట్ రియాక్ట్ అయితే ఎక్కడేం చెప్తే మళ్ళీ ఇంకా ఎక్కువ చేసేస్తారేమో అని ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు ఆ పార్ట్లో. అది పక్కన పెడితే డ్యూరింగ్ మై సన్స్ రిలీజ్ మా అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్, అంటే కింద ట్రోలర్స్ వాళ్ళు పక్కన కింద కమెంట్స్ ఉంటాయి కదా, ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేయడం అవన్నీ ఉన్నాయి. నేను చాలా వరకు గుండె ధైర్యం చేసుకుని ఇవి వస్తాయి, ఇవన్నీ కామెంట్స్ ఓకే, చాలామందికి వచ్చాయి, ఇది మనకు కూడా వస్తుంది, నో ప్రాబ్లం, హీ విల్ రాక్ స్టడీగా పైకి వస్తాడులే, పైకి రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఒక పాయింట్ అయిన తర్వాత అన్నిసార్లు మాట్లాడితే మనకే బాధ అనిపిస్తుంది. మనం కనుక ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 20 మంది కూర్చొని తూ తూ తా తీ తూ అని చెప్పేసి బండబూతులు కనుక తిడితే ఆ చెట్టుని ఒక 2 రోజులు 3 రోజులు, అది వారం 10 రోజులు చచ్చిపోతుంది. అలా తయారయ్యారు. కింద కామెంట్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టుగా, ఇదేంటి వీడియో హీరోనా, ఇంకోటి అది ఇది అని చెప్పేసి అంటే ఒక పాయింట్ అయిపోయిన తర్వాత మనకి చాలా బాధేసే విధంగా, నేను గట్టిగానే ఉన్నా కానీ ఆ తర్వాత కొంత ఎక్స్ట్రీమ్ తర్వాత తట్టుకోలేకపోయాను. సరే అది పక్కన పెడితే నా కూతురు మీదకి అన్యం పుణ్యం ఎరిగిన పాప మీదకి ఇష్టం వచ్చిన కామెంట్లు. అంటే కొంతమంది ఉంటారు ఉన్మాదులు, ఇందాక చెప్పాను చూడండి, కొంతమంది, నాట్ ఎవ్రీ వన్, పారాసైట్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే పరాన్న జీవులు, ఇంకొకళ్ళ మీద పడి వాళ్ళని తిని వాళ్ళు బతుకుతారు, వాళ్ళని చంపేసి. అలా కొంతమంది అలాంటి కామెంట్స్ ఫేస్ చేశాను ఫ్యామిలీ మీద. బాధ అనిపించదా? బట్ అది కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది కామెంట్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తారు, 100 చేస్తారు అన్న భయంతో వదిలేసి. అంటే ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పడుతుంది ఎంత కాదనుకున్నాం. కాన్ఫిడెన్స్ ఇంకొకటి, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి మీరు 100 అనండి, ప్రాబ్లం లేదు, వాడికి ఏం కాదు. ఇప్పుడు మా అబ్బాయికి ఏం కాదు, ఎందుకంటే వాడికి హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు తల్లిదండ్రులుగా మేము ఉన్నాం కాబట్టి మా కాన్ఫిడెన్సు, మా పెంపకము, ఇంకోటో వాడు పెరిగిన విధానము, వాడి ఫ్రెండ్స్, ఇంకోటి వాడి సర్కిల్ అని కలిపి వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకటి ఉంటుంది. సో వాడికి ఏం కాదు. ఆడపిల్లకి తెలియదు కదా, మరి చిన్నపిల్లకి తప్పు కదా, అలాంటివి ఇబ్బంది ఉంటాయి. ఎవరిని ఇప్పుడు నా పిల్లల్ని కాదు, ప్రతి హీరో పిల్లల్ని కూడా తగులుకుంటున్నారు కదా, ఎవరిని వదిలిపెడుతున్నారు? పెద్ద స్టార్ పిల్లల్ని కమెంట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలు పిల్లల్ని కమెంట్ చేస్తున్నారు, ఇంకెవరిని వదిలిపెడుతున్నారు మీరు? అది ఏంటంటే అది ఉన్మాదం, అది చీప్ బిహేవియర్. మన వాళ్ళకి ఎప్పుడు లేదు అలాంటి ఆలోచన కానీ, ఇంకోటి ఇలాంటి ఇది కానీ. బహుశా ఎక్కడో ఈ స్టార్ పక్కన ఫ్యాన్ వార్స్ వల్ల ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, చూసే జనాలందరికీ అది మంచి పద్ధతి కాదు ప్లీజ్. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత మనం వెనక్కి తిరిగి రాని పరిస్థితికి వెళ్ళిపోతాం. ఈ ప్రాసెస్లో ఇప్పుడు మొన్న ఈ మధ్యన శివబాలాజీ ఒక మాట చెప్పాడు, అది మీరు ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, ఒక పాప ఒక సన్షేడ్ మీద ఒకటి చిన్నపిల్ల జారి ఉంటే మొత్తానికి వీళ్ళు కింద నుంచి ఇంకో వైపు నుంచి ఎక్కి ఆ పిల్లని సేవ్ చేశారు, చిన్న పాపని. వీళ్ళంతా ఏం చేశారు సోషల్ మీడియాలో వాళ్ళు, వీళ్ళేదో గొప్ప ఇదిలాగా, వీళ్ళు మంచి ఆలోచనే,
ఆ తల్లిని తిట్టడం మొదలెట్టారు. నువ్వేం తల్లివి, చెయ్యి పిల్లని చూసుకోలేవా, అది అని ఓ అని వరుస కమెంట్లు. ఇంకా మనకు స్వేచ్ఛ ఉంది కదా, చేతిలో ఇది ఉంది కదా నొక్కేయడానికి, ఓ అని తగులుకుంటే అమ్మాయి చనిపోయిందండి. ఈ కామెంట్స్ చూసి తట్టుకోలేక బాధకి చచ్చిపోయింది సూసైడ్ చేసుకొని. ఇప్పుడు ఆ పిల్లకి తల్లి ఎవరైనా ఉన్నారా? లేరు. మీరు ఎవరైనా రిప్లేస్ చేయగలుగుతారా? మీరు ఏమైనా ఆలనా పాలన చూడగలుగుతారా ఈ మెసేజ్లు పెట్టిన వాళ్ళంతా? అలా ఉంటుంది మన వాళ్ళది. పోనీ పెట్టినోడు అరే సారీ ఫీల్ అయ్యి వెళ్ళామని చేయగలుగుతాడు, చేయడు, తప్పుకుంటాడు. మనం ఏం చేయలేదండి, మనకేం సంబంధం లేదు. వీడు పిలిచినా కానీ చాలా ఉత్తముళ్లాగా బిహేవ్ చేస్తుంటాడు. కానీ అంటే మీరు అన్నది ఓకే, అంత మీరేంటంటే ఒక సోషల్ మీడియాని యూట్యూబర్ని ఇంత అన్నారు, కానీ సినిమాల వల్ల కూడా యూత్ ఎంతో మీద ఎఫెక్ట్ కొంచెమైనా పడుతుంది. సినిమా సెలబ్రిటీస్ చేసే పనుల వల్ల కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. సినిమాల వల్ల అన్నారు, ఏంటి అది? అంటే 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు 18+ సినిమా వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఏంటది? యూత్ మీద ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో మనమే ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఇస్తున్నాం. అంటే అది తెలియదా అంటే జనాలకు మేము కొత్తగా చెప్పాలా అంటే చెప్పం, కానీ ఆ సినిమాలో మనమే ఇస్తున్నాం కదా వాళ్ళకి కామెంట్ చేయడానికి. అంత 18+ ఎందుకు, ఆ సీన్ ఎందుకు, లిప్ లాక్ సీన్స్ ఎందుకు? లిప్ లాక్ వరకే ఉంది, అంతకు మించి లేదు. లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండే మీన్స్లో అదొకటి. మనం ఇదివరకట్లాగా ఒకప్పుడు మారుతూ వచ్చింది జనరేషన్. మీరు 50s చూసుకున్నప్పుడు లవ్ అంటే అడుగు దూరంలో ఉండి ప్రేమించుకునేవాళ్ళు అని, దగ్గర టచ్ కూడా చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత మారుతూ వచ్చిన తర్వాత 70s 75s అలా వచ్చిన తర్వాత చెయ్యి పట్టుకునేంత వరకు వచ్చారు. తర్వాత మారింది. 80s వచ్చిన తర్వాత నడుము మీద కొట్టడాలు, ఇంకోటి పువ్వులతో అలా కొట్టడాలు, రాఘవేంద్రరావు గారు పళ్ళు విసరడాలు, ఇవన్నీ ఆ మార్పులు వచ్చాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే సాంగ్స్, గైరిక్ మూమెంట్స్, ఇంకోటి సాంగ్స్లో కొంచెం ద్వందార్థాలు అవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ మారుతూ వచ్చాయి ఈ మార్పులు. ఇప్పుడు ఈ కాలం ఎప్పుడైతే ఈ 2020s 24స్లోకి వచ్చేసరికి అంతకుముందే స్టార్ట్ అయింది ఈ లిప్ లాక్లు. ఎస్, అంత అవసరం లేదు, కానీ కొంత డెఫినెట్గా అవసరం ఉంటుంది. ఎందుకంటే సినిమా మేకింగ్లో కొన్ని చూపించడానికి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి, కొన్ని ఎక్స్ప్రెసివ్గా చూపించడం, అన్నీ నేను సింబాలిక్గా చూపించలేను. ఐ యాక్సెప్టెడ్, మీరు అన్నట్టు జనరేషన్ తగ్గట్టు ఎవరైనా మారాలి, కానీ కామెంట్స్ స్వేచ్ఛ చేసే అవకాశం మన స్టార్డమ్ ఇస్ ఎ ప్యాకేజ్ అంటారు. లైక్ పాజిటివ్ ఎలా వస్తుంది, నెగిటివ్ కూడా అలానే వస్తుంది. ఇస్ ఎ ప్యాకేజ్. ఆబ్వియస్లీ వీ కాంట్ సే కదా, అంటే నువ్వు నన్ను ట్రోల్ చేయొద్దు అని ఎవరికి చెప్పలేం, బికాస్ నువ్వు పాజిటివ్ చేయొద్దు అంటలే, శృతి మించి ట్రోల్ చేయొద్దు. అంటే వీ హ్యావ్ ఎ సెటిల్డ్ మీడియం ఉన్నప్పుడు, సోషల్ మీడియా పెరుగుతుంది అన్నప్పుడు సినిమా వాళ్ళు సోషల్ మీడియాని ఎలా అయితే ఒక ఆయుధంగా వాడుకుందాం అనుకున్నారో అదే ఆయుధం ఇప్పుడు వాళ్ళనే ప్రాబ్లమేటిక్ అవుతుందంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఆయుధం ఎలా అవుతుందండి? సార్ ఇప్పుడు మీరు క్లారిటీ ఆయుధం అంటే ఎందుకు? ఎవరినైనా పొడవడానికో ఎవరినైనా చంపడానికో. మేము అది ఆ మీన్స్ని, ఆ మీడియంని చక్కగా ఆ ప్లాట్ఫామ్ జనాల్లోకి వెళ్ళడానికి పాజిటివ్ ప్లాట్ఫామ్గా వాడుకుంటున్నాం. అది ఆయుధంలో తయారవుతుంది. అది మీరు రివర్స్ తర్వాత చెప్పండి. ముందు నుంచి మేము ఆయుధంలా వాడుకోవట్లేదు, మేము అదొక మంచి ప్లాట్ఫామ్గా, అది మంచి వేదికగా చక్కగా జనాలకి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో మేము ట్రై చేస్తున్నా, మేము వాడుకుంటున్న ప్లాట్ఫామ్ అదే. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళకే ఏదైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కి, యూట్యూబర్స్ కి అమౌంట్ ఇచ్చి రివ్యూస్ రాయించుకుంటున్నారు, రివ్యూస్ తెచ్చుకుంటున్నారు. అన్నిటికీ కొన్ని చిన్న సినిమాలు కూడా సూపర్ గా అయినట్టున్నాయి మీరు చెప్పినట్టు, కానీ కొన్ని సినిమాలకి ఏవైతే పుష్ అవుదాం అనుకుంటున్నారో అదే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళే కత్తితో పొడుచుకున్నట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చేసి ఉంటారండి, సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా చేయట్లేదు. ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్ ఎవరైతే ఎవరు టచ్ చేయరు. పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఇప్పుడు TV5 ఇలా క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్ని పట్టుకొని కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బాగా ఉన్నారో అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఆ సినిమాకి సంబంధించిన హుక్ స్టెప్, ఇంకోటో మంచి డైలాగును, హుక్ డైలాగును దాన్ని బాగా ప్రమోట్ చేయడానికి ఇంకో 10 మందితో చేయించుకోవడానికి ట్రై చేస్తారు. ఇది ప్రమోషనల్ యాక్టివిటీ. మిగతా వాళ్ళు చేసేదంటే పెద్ద లెవెల్లో ప్రమోషన్ ఉంటుంది తప్ప ఇలా పట్టుకోవచ్చు. చిన్న చిన్న సినిమాలు, ఎక్కడైనా మీడియం సినిమాలో, మీడియం కన్నా తక్కువ రేంజ్ సినిమాలో ఇలా జరుగుతూ ఉండొచ్చు. అయితే అందరూ చేస్తున్నారంటే నేను ఒప్పుకోను. ఎక్కడో ఉండి ఉంటారు, ఇట్ మైట్ బీ సమ్వేర్ అరౌండ్ 5%.
10%. నాకన్నా మీకే ఎక్కువ తెలియాలి ఎంత పర్సంటేజ్ అని. సో ఇప్పుడు మీరు అన్నట్టు రివ్యూస్ గురించే మాట్లాడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప మొన్న టీజర్ రిలీజ్ అయింది. దాని మీద ఎక్కువ మేమ్స్ వేశారు. అంటే మంచు ఫ్యామిలీకి ఎప్పటి నుంచో వేస్తుంటే విష్ణు గారిని టార్గెట్ చేయడం స్పెషల్గా ఉంది. ఆయన కూడా చాలాసార్లు అడ్రస్ చేశారు. సో ఆయన పక్కన పెడితే వచ్చే ప్రతి సినిమాకి ఏదో ఒకటి చేస్తున్నారు ఎవరో ఒకరు. ఆయన సినిమానే కాదు ప్రతి సినిమాకి. ఇప్పుడు మా తరపు నుంచి ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రివ్యూవర్స్ని ఎంతమంది ఆపగలరు? ఏమైనా చేద్దాం అనుకున్నారు? ఆపడం అన్నది క్వశ్చన్ కాదు, వాళ్ళ ఆలోచన ధోరణి మార్చడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. అలా ఆపేయాలి, వాళ్ళ భుక్తిని కొట్టేయాలి, ఇది కాదు మా ప్రయత్నం. మా ప్రయత్నం ఒకటే, మార్చడం మాత్రమే. మీ ఆలోచన ధోరణిని మార్చడం మాత్రమే. వీఆర్ నాట్ హియర్ టు కండెమ్ యూ. మీరు చేసిన పద్ధతిలో మేము చేయడానికి సిద్ధంగా లేము. మీరు ఎంతైతే దారుణంగా ప్రవర్తించి, దారుణంగా వెనక ముందు ఆలోచించకుండా, ఫ్యామిలీలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఒక లేడీ ఆర్టిస్ట్ని కమెంట్ చేస్తారో, ఇంకో మగ ఆర్టిస్ట్ని ఎలాగైతే కమెంట్ చేస్తారో, ఇలా మేము చెయ్యము. వీఆర్ రిక్వెస్టింగ్. ఇది మీకు జస్ట్ మార్చుకోవడానికి, మారడానికి. వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్. ఏదైనా చెప్పేది ఏంటి, ఎందుకు ఓ పాజిటివ్ వేలో ఎక్కడో చోట ఇంత మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చోట మీకు అనిపించదా, అవును కరెక్టే కదా, కొంత పాయింటే మాట్లాడుతున్నారు కదా అనిపించదా? అందుకోసం ట్రై చేస్తున్నాం. ఇవంటారా, ఎస్ డీజీపీ గారు ఇంకోటి ఒక ఫార్మాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాం, ఇది ప్రాసెస్ మొదలై చాలా కాలం అయిందని చెప్పాను కదా. బట్ దాని క్రెడిబిలిటీ రావాలి కదా. ఇంకా 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 జరుగుతోంది. బట్ మొన్న ఎక్కడో జరిగిన ప్రణీత్ హనుమంతుది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఇది సమాజానికి కూడా ప్రాబ్లం అయిపోయింది. అదే రేపు పొద్దున నా ఇంటి పక్కన ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఇబ్బంది అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో, సమాజం పట్ల చిన్న బాధ్యతతోటి మమ్మల్ని మేము సేవ్ చేసుకోవడానికి, మా సభ్యుల్ని సేవ్ చేసుకోవడానికి ముందుకు వచ్చి సమర్పించారు. ఇప్పుడు మా సభ్యుల్లో ఎవరు ఏ లేడీస్ని టార్గెట్ చేసి వచ్చిందంటారు? అంటే లైక్ ఎవరిని టార్గెట్ చేశారు మా సభ్యుల్లో? అంటే మేమ్స్ ఎక్కువగా వచ్చి వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు మీరు రియాక్ట్ అయ్యి వచ్చాం బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్నారు. కొంతమంది పర్సన్స్ ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? ముందు చాలా ఉన్నారండి లేడీ ఆర్టిస్టులు, చాలామంది అలాంటి కంప్లైంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద ట్రోల్ చేసి, వాళ్ళ మీద పర్సనల్గా చేసిన వాళ్ళు ఇంకోటి జరిగినప్పుడు అవన్నీ కొన్ని కంప్లైంట్స్ ఆఫీస్లోని అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే అది ఎప్పటికీ రాలేదు, ఒక కరెక్ట్ షేప్కి రాలేదు. అయితే మొన్న ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని కూడా విపరీతంగా పొలిటికల్గా కూడా జరిగినప్పుడు అది కూడా దృష్టిలో ఉండింది, ఏంటి జరుగుతుందో అనుకొని ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రణీత్ హనుమంతుడి వాళ్ళది అయ్యిందో, ఎప్పుడైతే మొత్తం అంత ట్యాగ్ చేసి సీఎం గారికి ట్యాగ్ చేసి సాయిధరం తేజ్ మిగతా వాళ్ళు రియాక్ట్ అయ్యారో, వీ టుక్ వెరీ సీరియస్. మాకంటే కరెక్ట్ ఛానల్ దొరికింది. ఇప్పుడు మేము చెప్పింది కూడా ఎస్ మిగతా వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటారు. అంటే పీపుల్ వెన్ దే ఆర్ ఒకటి ఏదైనా చర్చ పెట్టుకున్నప్పుడు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కన్సిడరబుల్గా ఒక పద్ధతిలో చర్చ పెట్టుకోవాలన్నది కూడా తెలుస్తుంది. మరీ దారుణంగా నీచంగా కిందకి లాగేయకుండా ఒక పద్ధతిలో ఉంటుందని వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.